వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. AEEE అమృత యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సెషన్ 1 అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అడ్మిట్ కార్డ్లో మీరు ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎగ్జామినేషన్కి ఏమేమి తీసుకెళ్ళాలి, అండ్ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, జేఈ ఎగ్జామినేషన్తో కంపేర్ చేస్తే AEEE ఎగ్జామినేషన్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సైట్ ఓపెన్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఆప్షన్ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మీకు చెక్ బాక్స్ ఉంటుంది. క్లిక్ చేసిన వెంటనే మీ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. ఇందులో మీకు మీ డీటెయిల్స్తో పాటు ఎగ్జామ్ డేటు, మీరు ఆల్రెడీ స్లాట్ బుకింగ్లో ఏ డేటు బుక్ చేసుకున్నారో ఆ డేటు టైం ఉంటుంది, మీ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. సో ఎగ్జామినేషన్కి హాల్కి ఏ టైంకి రీచ్ అవ్వాలనేది మీకు ఇక్కడ టైం ఇచ్చారు చూడండి. అడ్మిట్ కార్డ్లో మీరు క్యాండిడేట్ సిగ్నేచర్ అనే ఆప్షన్ చూడండి. షుడ్ బి సైన్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఇన్విజిలేటర్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. ఓన్లీ ఎగ్జామినేషన్ హాల్లో మాత్రమే మీరు సైన్ చేయాల్సి ఉంటుంది ఈ బాక్స్లో. నెక్స్ట్ ఇన్విజిలేటర్ సిగ్నేచర్ కూడా ఈ బాక్స్లో చేస్తారు. మీరు ఇక్కడ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఈ అడ్మిట్ కార్డ్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనకు AEEE కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయి మీకు సీట్ వచ్చి డాక్యుమెంట్స్ సబ్మిషన్ అనే టైం ఉంటుంది కదా, కాలేజ్ రిపోర్టింగ్ టైం. ఆ టైంలో అడ్మిట్ కార్డు కంపల్సరీగా మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ అడ్మిట్ కార్డ్ ఎగ్జామ్ అయిపోగానే ఎక్కడో ఒక చోట పడేయకండి, ఎందుకంటే ఇన్విజిలేటర్ సైన్ చేసింది ఉంటుంది కాబట్టి మీ దగ్గర కేర్ఫుల్గా పెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అడ్మిట్ కార్డ్. సో ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళడానికంటే ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే క్లియర్గా చూడండి. జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా అయితే ఉందో సేమ్ అలాగే CBT ఎగ్జామ్ ఇది. మీకు 150 minutes ఉంటుంది, అంటే 2.5 hours టైం ఉంటుంది ఎగ్జామినేషన్కి. ఇందులో మీకు సబ్జెక్ట్ వైజ్గా క్వశ్చన్స్ టోటల్గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంప్లీట్గా మీకు జేఈకి ఏదైతే సిలబస్ ఉందో ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్ సేమ్ సిలబస్ ఉంటుంది. ఎక్స్ట్రాగా మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, ఇది జస్ట్ నార్మల్ ఇంగ్లీష్, మీరు ఏదైతే గ్రామర్ పార్ట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉందో అదే ఇంగ్లీష్ ఉంటుంది. ఇవి 5 క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అనేది మీకు బేసిక్ మ్యాథమెటిక్స్ మీద క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మీరు స్పెసిఫిక్గా వేరే ఏమి ప్రిపేర్ అవసరం లేదు. మీకు బేసిక్ మ్యాథ్స్ వస్తే వీటికి సంబంధించిన ఆన్సర్స్ అయితే చేయొచ్చు. ఇంకా మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మరీ జేఈ లెవెల్లో అయితే ఉండదు, చాలా మోడరేట్గానే ఉంటుంది పేపర్. మీరు జస్ట్ కొంచెం టైం తీసుకొని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగితే మంచి ర్యాంకు సెషన్ 1లో తెచ్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే మ్యాక్సిమం స్టూడెంట్స్ సెషన్ 2లోనే ఎగ్జామ్ రాయడానికి ఉంటారు. సెషన్ 1లో ఎగ్జామ్ రాస్తే మీకు ఇక్కడ కూడా బెస్ట్ ఆఫ్ 1% బేస్ చేసుకొని ర్యాంక్ ఇస్తారు. సెషన్ 1లో, సెషన్ 2లో వచ్చిన పర్సెంటేజ్. సెషన్ 1లో తక్కువ మంది స్టూడెంట్స్ ఉండి మీకు మంచి పర్సెంటేజ్ వస్తే ఆటోమేటిక్గా మంచి ర్యాంక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మిస్ చేసుకోకండి. టోటల్గా మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 marks, అంటే 300 marksకి పేపర్ ఉంటుంది. ఇందులో కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంది. మీరు మైనస్ ఆన్సర్స్ వెళ్ళడానికి అయితే చూసుకోకుండా ఓన్లీ పాజిటివ్లోనే ఉండడానికి ట్రై చేయండి. ఇన్స్ట్రక్షన్ విషయానికి వస్తే మీరు మీ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. మీకు డాష్ బోర్డ్లో హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది, ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు. మీరు ఎగ్జామ్కి వచ్చే టైంలో కంపల్సరీగా తీసుకోవాల్సినవి అడ్మిట్ కార్డ్ ప్రింట్అవుట్ ఉండాలి, మీకు వ్యాలిడ్ ఫోటో ఐడి కార్డ్ ఏదైనా సరే, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఇలాంటివి. మీకు మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఏదైతే ఐడి కార్డ్ క్యారీ చేశారో సేమ్ అలాంటి ఐడి కార్డ్ మీరు తీసుకొని వెళ్తే సరిపోతుంది. అలాగే ఇక్కడ పెన్ను, పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోమని చెప్పారు. రఫ్ షీట్స్ మీకు అక్కడే ప్రొవైడ్ చేస్తారు, మీరు రఫ్ షీట్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 4th పాయింట్ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. రిక్వైర్డ్ టు ప్రిజర్వ్ ది సైన్డ్ అడ్మిట్ కార్డ్ టిల్ end of the centralized seat allotment process must be submitted along with the other document certificate to complete the admission formalities. కంపల్సరీగా అడ్మిట్ కార్డు లాస్ట్ వరకు ఉండాల్సిందే మీ దగ్గర. ఇవి కాకుండా మిగిలిన ఏ మెటీరియల్స్ జేఈ ఇన్స్ట్రక్షన్స్ ఎలా అయితే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఏవి తీసుకొని వెళ్ళనివ్వలేదో అలాంటివి ఏమీ అలో చేయరు. మీ పేరెంట్స్ వస్తే పేరెంట్స్కి ఇచ్చేయండి, లేదంటే ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళిపోండి ఎగ్జామ్ సెంటర్కి బెస్ట్.
ఎగ్జామినేషన్ హాల్ మీకు ఏదైతే టైం ఉందో ఆ టైం కంప్లీట్ అయ్యేంత వరకు కంపల్సరీ అక్కడే కూర్చొని ఉండాలి. ముందు ఎగ్జామ్ రాశామని ముందు పంపించడం అయితే జరగదు. సో ఇవి ఇన్స్ట్రక్షన్స్. కరెక్ట్గా మీ టైం స్లాట్ చూసుకొని ఎగ్జామ్కి ముందుగా వెళ్ళిపోండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.